ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో బాగున్నారా? మనలో చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన చేయాలనుంది కానీ చేయలేకపోతున్నాను, వాక్యం చదవాలనుంది కానీ చదవలేకపోతున్నాను, చర్చికి వెళ్ళాలనుంది కానీ వెళ్ళలేకపోతున్నాను, దేవుడంటే నాకు ఇష్టం కానీ ఆయనతో గడపలేకపోతున్నాను, ఆయన సన్నిధిలో కనీసం ప్రార్థనలో 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాను, కానీ గంట చేయాలని ఆశ అయితే ఉంది కానీ 5 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాను, ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, ప్రార్థన అంటేనే నాకు విసుకొస్తా ఉంది అని రకరకాలుగా దేవుని సన్నిధిలో ఉండలేని పరిస్థితులను బట్టి నీ జీవితంలో కుమిలిపోతున్నావా? ఇంతకీ దేవుని సన్నిధిలో ఎవరు ఉండగలరు? కీర్తన 140వ అధ్యాయం 13వ వచనం, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉండాలి అని అంటే యథార్థత ఉండాలి. బహుశా ఉదయకాల సమయంలో పరీక్షించుకో, నీ జీవితంలో యథార్థత లేని కారణాన 2 రకాలుగా లోకము దేవుడు రెండిటితో జీవిస్తున్న కారణాన యథార్థతను కోల్పోయి నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావేమో. నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే ఇది మొదలుకొని ఆయన రక్తంతో నిన్ను కడిగి యథార్థవంతుడిగా జీవింపజేస్తాడు. తద్వారా దేవుని సన్నిధిలో శాంతి సమాధానాలతో మనము నివసించగలము. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. ఎంతమంది అయితే ఇక మీదట యథార్థవంతులుగా ఉండాలని ఆశపడుతున్నారు, వారిని ఇప్పుడే రక్తంతో కడిగి యథార్థవంతులుగా చేయమని, నీ సన్నిధిలో నివసించే భాగ్యమేమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.